ఇప్పటివరకు మీరు ఏదైతే టచ్ చేయలేదో అటువంటి మీరు అసలు టచ్ చెయ్యకండి. మీరు కనుక చూసినట్టయితే 100% మీకు ఈ ఎగ్జామ్కి యూస్ఫుల్ అయితే అవుతుంది అనమాట. సో ఈ విధంగా వేసింది అనుకోండి, ఆన్ టైంలో మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇంకా మ్యాథమెటిక్స్ని కవర్ చేయగలుగుతారు నాన్న. హాయ్ హలో మై డియర్ బ్యూటిఫుల్ స్టూడెంట్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ క్లాసెస్, దట్ ఈస్ పీడబ్ల్యూ తెలుగు జేఈ. ఈరోజు నేను మీకు ఎగ్జాక్ట్ జేఈ రివిజన్ ప్లాన్ అయితే చెప్పబోతున్నా. ఎవరికైతే ఎగ్జామ్ 21st, 22nd, 23rd, 24th ఇంకా 28th ఉందో వాళ్ళు చేయాల్సిన పని ఏంటి అని అంటే, ఫస్ట్ ఈ తక్కువ టైంలో మీరు చేయాల్సిన పని ఏంటి అని అంటే, ఎవరికైతే 21st రోజు ఉందో ఫస్ట్ మీరు అన్ని ఫార్ములాస్, ట్రిక్స్ ఇవన్నీ ఖచ్చితంగా చూసుకోవాల్సిందే. ఎందుకంటే ఈరోజుతో మనము కంపేర్ చేసుకున్నట్టయితే హార్డ్లీ మీకు 1 వీక్ మాత్రమే టైం ఉంది. కాబట్టి ఈ 1 వీక్లో మీరు ఫిజిక్స్లో ఉన్న అన్ని ఫార్ములాస్ చూసుకోండి, కెమిస్ట్రీలో ఉన్న ఫార్ములాస్ అన్నీ చూసుకోండి, అదేవిధంగా మ్యాథమెటిక్స్లో ఉన్న ఫార్ములాస్, ట్రిక్స్ అన్నీ చూసుకోండి. ఇంకోటి ఏంటి అని అంటే, ఫార్ములాస్, ట్రిక్స్ ఏవైతే ఉన్నాయో ఏ కండిషన్లో ఎక్కడ అప్లై చేస్తామో అన్న విషయం ఖచ్చితంగా మీకు తెలిసి ఉండాలన్నమాట. ఓకే, ఇది ఫస్ట్ కీ పాయింట్ అన్నమాట. నెక్స్ట్, కొత్త అయితే ఏం టచ్ చేయకండి. స్కిప్ న్యూ టాపిక్స్. ఓకే, స్కిప్ న్యూ టాపిక్స్. ఇప్పటివరకు మీరు ఏదైతే టచ్ చేయలేదో అటువంటి మీరు అసలు టచ్ చెయ్యకండి. ఓకేనా, కొత్త టాపిక్ పైన మీరు ప్రయోగాలు చేయకండి. ఏదైతే మీరు పాత రివిజన్ చేసుకుని ఉన్నారో అది రివిజన్ చేసుకుంటే బెస్ట్ అన్నమాట. ఈవెన్ మీరు హై వెయిటేజ్ చాప్టర్స్ మాత్రమే ఎక్కువ ఫోకస్ చేసినట్టయితే దాంట్లో ఉన్న ఫార్ములాస్, ట్రిక్స్ మాత్రం ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకొని మీరు ఇది ఫాలో అవ్వాల్సిందే. ఓకే, నెక్స్ట్ ఏంటి అని అంటే, థర్డ్ పాయింట్, మీరు ఖచ్చితంగా ఈ మాక్ టెస్ట్ అనేది అటెండ్ అయితే చేయాలి. మాక్ టెస్ట్లు అటెండ్ చేస్తేనే మీకు మార్కులు ఏ విధంగా వస్తున్నాయి, ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది, అసలు ఆన్ టైంలో నేను కంప్లీట్ చేయగలుగుతున్నానా లేదా అన్న విషయము మీకు మాక్ టెస్ట్ అటెండ్ చేస్తేనే తెలుస్తుంది నాన్న. మీరు మాక్ టెస్ట్ అటెండ్ చేయనంత వరకు మీరు చేసే తప్పేందో తెలుసా? ఫిజిక్స్ పైన, కెమిస్ట్రీ పైన ఎక్కువ టైమింగ్ ఇచ్చేస్తారు, మ్యాథమెటిక్స్ని మొత్తం నెగ్లెక్ట్ చేసేస్తారు. అప్పటి వరకు అంటేనా టైం అయితే మీకు సరిపోదు. ఈవెన్ మీరు ప్రతి ఎగ్జామ్లో కానీ ఇదే విధంగా చేస్తారు. ఏది, కెమిస్ట్రీ ఫుల్ చదువుకున్నారు అనుకోండి, మీరేం చేస్తారు, కెమిస్ట్రీతో స్టార్ట్ చేస్తారు, ఆ కెమిస్ట్రీలోనే ఎక్కువ టైం ఇస్తారు, తర్వాత ఫిజిక్స్ పెట్టుకుంటారు, తర్వాత మ్యాథమెటిక్స్ పెట్టుకుంటారు. మ్యాథ్స్ ఎక్కువ చదివితే మ్యాథ్స్ పైననే ఫోకస్ చేస్తారు, ఫిజిక్స్, కెమిస్ట్రీ లాస్ట్లో చూసుకుందామని మీరు ఈ విధంగా చేస్తారనమాట. సో అటువంటి తప్పలైతే మీరు ఏమీ చెయ్యకండి. సో మీరు చేయాల్సిన పని ఏంటి, మాక్ టెస్ట్ల పైన ఖచ్చితంగా ఫోకస్ చెయ్యండి. అయితేనే మీ రిజల్ట్ ఏ విధంగా వస్తున్నది ఏంటి అన్న విషయం అయితే తెలుస్తుంది అనమాట. నెక్స్ట్, మన మ్యారథాన్స్ ఉన్నాయన్నమాట. మీరు మ్యారథాన్స్ ఖచ్చితంగా మీకు ఏ డేట్లో ఉన్నా కానీ ఈ మ్యారథాన్ మీరు కనుక చూసినట్టయితే 100% మీకు ఈ ఎగ్జామ్కి యూస్ఫుల్ అయితే అవుతుంది అనమాట. మ్యారథాన్ ఈజ్ నథింగ్ బట్ ఒకే ఒక రోజులో కంప్లీట్గా మీరు ఇంట్లో కూర్చొని ఏదైతే చదువుతున్నారో అదే రివిజన్ మీకు ఈ మ్యారథాన్లో దొరికిపోతుంది. కాబట్టి మీరు ఎన్ని చేయగలుగుతున్నారు, ఎన్ని న్యూమరికల్స్ వస్తున్నాయి, ఓకే, ఈ ట్రిక్స్ ఎక్స్ట్రాగా ఉన్న ట్రిక్స్ కానీ ఇదేదో మంచిగానే ఉన్నది అనుకుంటే కనుక ఆ మ్యారథాన్స్లో ఉన్న ఏవైతే షార్ట్ కట్స్ ఎక్స్ట్రాగా ఏదన్నా మీకు హెల్ప్ఫుల్ అయ్యేటటువంటి ఆ ఫార్ములాలు అన్నీ కూడా మీరు రాసుకోండి. ఇది మాత్రం మీకు బూస్టింగ్ చేసిస్తుంది అనమాట. మారథాన్ సెషన్స్ని మాత్రం మిస్ అయితే చేయకండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే, మీరు ఫస్ట్ మీకు ఏదైతే ఈజీ అనిపిస్తుందో అటువంటి సబ్జెక్ట్ని మాత్రమే టచ్ చేయండి. ఫస్ట్ ఈజీ ఏది, మ్యాథ్సా, ఫిజిక్సా, కెమిస్ట్రీనా? సో దీంట్లో ఏదైనా ఒకటి మీరు ఫస్ట్ ఎగ్జామ్ అటెండ్ చేసేటప్పుడు మాత్రము దీంట్లో ఫిజిక్స్ అయితే ఫిజిక్స్తో స్టార్ట్ చేయండి. ఓకే, స్టార్ట్ విత్ ఈజీ సబ్జెక్ట్. ఓకే,
స్టార్ట్ విత్ ఈజీ సబ్జెక్ట్ మ్యాథ్సా, ఫిజిక్సా, కెమిస్ట్రీ మీకు ఏదనిపిస్తే దాంతో స్టార్ట్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే ఎగ్జామ్ రాసేటప్పుడు మాత్రము మీరు చేయాల్సిన పని, మీరు 1 మినిట్లో డిసైడ్ అవ్వండి. 1 మినిట్లో డెసిషన్. ఓకే. 1 మినిట్లో డెసిషన్ అయితే మీరు తీసుకోండి. ఆ 1 మినిట్ క్వెషన్ చదవగానే ఇది నేను చేయగలుగుతానా? ఇంతకుముందు ఇటువంటి నేను క్వెషన్ చేసినా లేదా? అన్న విషయం మీకు ఒక క్లారిటీ అయితే వస్తదనమాట. మీరు ఇంతకుముందు చేసినట్టయితే ఈ మోడల్‌లో నేను చేసినట్టయితే సో దాన్ని మీరు సాల్వ్ ఇన్ 3 మినిట్స్ లోపే లెస్ దెన్ ఇన్ 3 మినిట్స్. ఓకేనా? లెస్ దెన్ 3 మినిట్స్ లోపే దాన్ని ఫినిష్ చేసేసేయండి. ఓకేనా? రైట్. సో ఈ విధంగా చేసిండ్రనుకోండి ఆన్ టైంలో మీరు ఫిజిక్సు, కెమిస్ట్రీ ఇంకా మ్యాథమెటిక్స్‌ని కవర్ చేయగలుగుతారు నాన్న. ఇంకోటి నెక్స్ట్ ఈ లెస్ దెన్ 3 మినిట్స్ అయిన తర్వాత ఇన్ కేస్ ఇప్పుడు కూడా మీకు సాల్వ్ కాలేదు అని అనుకోండి, ఇక 5 మినిట్స్ వచ్చిందంటేనా ఇక 5 మినిట్స్ ఇఫ్ ఇట్ ఈస్ టేకింగ్ గ్రేటర్ దెన్ 5 మినిట్స్ అయిందనుకోండి దాన్ని స్కిప్ చేయడమే బెస్ట్ ఇక. ఓకే. స్కిప్పింగే బెస్ట్ ఆప్షన్. లేకుంటే రౌండ్ అప్ చేసి దాన్ని హోల్డ్లో పెట్టేసుకోండి ఇక మీరు. ఓకే. అది హోల్డ్లో పెట్టేసుకోండి. సో ఇక్కడైతే మీరు ఖచ్చితంగా ఏంది అంటే అది 5 మినిట్స్ కంటే ఎక్కువ అయితే దాన్ని స్కిప్ చేయడమే బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇంకోటి ఏంటి అంటే ఈ విధంగా మీరు అటెండ్ చేసిన తర్వాత లాస్ట్‌లో ఒక్కసారి కన్ఫర్మ్ చేసేటప్పుడు ఇంకొకసారి రివిజన్ అయితే చేసుకునేలాగా ఒక ప్లానింగ్ అయితే చేసుకోండి. అంటే మీరు లాస్ట్ ఒక 30 మినిట్స్ అంటే 2.5 అవర్స్ లోపే ముందే అయిపోయింది సార్ నాది ఎగ్జాము అనుకునే వాళ్ళు ఉంటారు చూడండి. సో అటువంటి స్టూడెంట్స్కి ఏంటి అంటే లాస్ట్ 30 మినిట్స్లో ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఈ 30 మినిట్స్ మీరు చేసింది కరెక్టేనా కాదా? ఎందుకంటే మీరు ఆల్రెడీ మొత్తం చేసే ఉంటారు కాబట్టి ఆ క్యాలిక్యులేషన్లో కానీ ఏదన్నా ఉన్నా కానీ ఒక్కసారి అక్కడ టైమ్స్ అయితే చేయండి. లేదు సార్ నాకు అసలు టైమే దొరకలేదు సార్ అంటే ఖచ్చితంగా మీరు ఒక్కొక్క సబ్జెక్ట్కి 1 అవర్ అయితే ఇవ్వడానికి కోసం అయితే ట్రై చేయండి. ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ మీరు టెన్షన్ ఏం పడకండి. టెన్షన్ పడద్దు ఎగ్జామ్ రాసేటప్పుడు. ఏంది అంటే మీకు ఏ ఎగ్జామ్ అయినా కానీ 40% ఈజీ ఉంటుంది. నెక్స్ట్ 40% వచ్చేసి మీకు మీడియం లెవెల్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 20% టఫ్ లెవెల్లో ఉంటుందన్నమాట. సో ఇవి రెండు మీరు ఈజీగా అటెండ్ అయితే చేయగలుగుతారు. ఎటువంటి టెన్షన్ లేకుండా మీరు అటెండ్ చేయగలుగుతారు. ఇది ఏదైతే టఫ్ ఉంటుందో దానికి ఎక్కువ టైం పోతుంది కాబట్టి దాన్ని కొంచెం మీరు ఆలోచించి చేసుకున్నట్టయితే సరిపోతుందన్నమాట. సో నెగిటివ్ మార్క్స్ ఉంటాయి కాబట్టి కొంచెము జాగ్రత్తగా ఆలోచించి మీరు ఆప్షన్స్ అయితే పెట్టండి నాన్న. ఓకే. అయితే 21st రోజు ఎప్పుడైతే నెక్స్ట్ పేపర్ డిస్కషన్. ఓకే. ఇది చూడండి 21st తర్వాత ఎవరిదైతే రాసినారో ఇక్కడ మనకు లైవ్లో మీకు పేపర్ డిస్కషన్ అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఎటువంటి మోడల్లో వచ్చినాయి క్వశ్చన్స్ అన్నది ఖచ్చితంగా మీరు చూసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ డే మీరు అటెండ్ చేయాల్సింది కాబట్టి ఇది చూసుకోండి. ఓకేనా? ఎట్లా వచ్చినాయి ఏంటి అన్నది దానిపైన కొంచెం ఫోకస్ చేసిందంటేనా ఈ మోడల్లో నేను చేసినాను, ఈ మోడల్లో నేను చేయలేదు, ఈ మోడల్లో వస్తున్నాయి అన్న విషయం మీకు ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట. అదేవిధంగా 23 రోజు ఎవరికైతే ఉన్నదో మీరు 2 చూసుకోండి. అదేవిధంగా 24th రోజు ఉన్న వాళ్ళు ఇది 3 చూసుకోండి. ఓకే. నెక్స్ట్ 28th రోజు ఉన్న వాళ్ళు ఇక అన్నీ చూసుకోండి ఇక. ఓకేనా? ఎట్లా వచ్చినాయి ఏంటి అన్నది. సో ఇవన్నీ చూసుకున్నట్టయితే ఇక మొత్తానికైతే 28కి ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకు ఒక పర్ఫెక్ట్గా ఐడియా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈజీగా చేయగలుగుతారు అనమాట. ఓకే. ఈ విధంగా మీరైతే ప్లానింగ్ అయితే చేసుకోండి. ఎక్కువ మాత్రము ఫార్ములాస్, ట్రిక్స్, నెక్స్ట్ కొత్త టాపిక్లు మాత్రం ఏమీ కూడా టచ్ చేయకండి. నెక్స్ట్ మాక్ టెస్ట్ అటెండ్ చేయండి. నెక్స్ట్ మ్యారథాన్స్ లైవ్ అయితే ఉంటుంది, మారథాన్ క్లాసెస్ ఇది అటెండ్ చేయండి. ఓకే. నెక్స్ట్ మన ఛానల్లో మ్యారథాన్స్ ఉంటాయి నాన్న. ఇక రేపు ఎల్లుండి నుంచి మీకు స్టార్ట్ అయిపోతుంది. ఆల్రెడీ నోటిఫికేషన్ మీకు రిలీజ్ అయ్యే ఉంటుంది, చూసుకోండి అది. నెక్స్ట్ విత్ ఎగ్జామ్ అటెండ్ చేసేటప్పుడు స్టార్ట్ ఓన్లీ విత్ ఈజీ సబ్జెక్ట్. 1 మినిట్లో డెసిషన్ అయితే తీసుకోండి. నెక్స్ట్ 3 మినిట్స్ లోపు సాల్వ్ చేయడానికి కోసం ట్రై చేయండి. లోపే అయిపోవాలి. అది కాలేదు 5 మినిట్స్ వరకు పోతున్నదంటే దాన్ని స్కిప్ చేయడమే బెస్ట్. నెక్స్ట్ సో మీకు కనుక ఎక్స్ట్రా టైం మిగిలితే కనుక లాస్ట్ 30 మినిట్స్ అనేది రివ్యూలో చూడండి. ఇక పెట్టింది కరెక్టేనా కాదా ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి.
ఓకే. ఎగ్జామ్ రాసేటప్పుడు ఏం టెన్షన్ పడకుండా మీకు ఎట్లన్నా గానీ ఇదే మోడల్‌లో వస్తది. 40% ఈజీ ఉంటది. 40% మీడియం లెవెల్‌లో ఉంటది. 20% టఫ్ లెవెల్‌లో అయితే ఉంటది. ఓకే. సో, ఎవరైతే ఇగ డిఫరెంట్ డేట్స్ రోజు ఎగ్జామ్స్ ఉన్నాయి గాబట్టి కొంచెం మీరు ఈ పేపర్ డిస్కషన్ లైవ్ క్లాసెస్ అయితే అటెండ్ చేయండి. ఈ విధంగా చేసుకున్నట్టయితే మీరు మంచిగా అయితే ఎగ్జామ్ రాయగలుగుతారు. ఓకేనా? రైట్. సో, థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. బై.